గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్కి అర్థం అది కాదు. దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడుకాయలు ఉన్నాయి. ఇంట్లో కొంకుడుకాయలు లేవే బాబు. ఎస్ఐ గారు బుద్ధి కట్టి పని చేశారు. నా కడుపు మీద తల్లి కక్కించేయండి బాబు. కడుపు నువ్వు తాగింది ఎలకల మంది కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా అమ్మయ్యా ఏంట్రా? ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే 3000. అది ఏటండి అమ్మాయి గారు? చూసి కొట్టావా చూడకుండా కొట్టావా? చూసే కొట్టాను. అది తెలుసుకుందామనే. అదిగా అమ్మా. ఇది డబ్బా వేసిరా. అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా? నేను వేసేస్తాను. ఏడ చేస్తారు సర్దిగుళ్ళు ఉల్లిపోయి మీరు కథలు కూడా మోపు చేయద్దు. సరిగుడ్డు వేసి తొంగండి. రమ్మన్నప్పుడు రా. ఏంటండి ఇది? మీరెంత ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా? అంటే ఫ్యామిలీ లేడీస్ మర్డర్స్ కూడా చేస్తారా? ఏంటా ఇందాక నువ్వు గుణపెట్టి చంపైపోయా చూడు అది. ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తొలుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగలా? మేనల్లోనా? రాసుకోరా మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరు ఇలా వచ్చారంటే? భయంకర నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటా? ఏంటి పురుటుకొచ్చావా? బాబోయ్, పురుడా? మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు, నీ చెవిలో తీసాను, చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటాడు అన్నాడంటే. ఇదిగో అంతొద్దు, నువ్వు ఆగు. మీరు వెళ్ళి కారులో కూర్చోండి. ఏమన్నా? అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇవే కరెక్ట్. ఉండు, వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ ముక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటే గుణపం? ఏడు గుణపం? గుణపం అదే మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? ఇక్కడ స్టేషన్ లోనా? ఇక్కడేనా? ఇలా వచ్చే హరి హరి నారాయణు ఆదినా కదలక ఆదినా నారాయణు. ఈ మాత్రాన్ని చచ్చిపోతారేంటి? మతి సూతులు ఎక్కడో కొట్టుకున్న మీదకి వెళ్తారేంటి? దెబ్బ మీద పడిపోగలదు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నాడ? జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు, నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కొంపని జాగ్రత్త కనిపెట్టాను. ఏమండి, మీరు అసలు ఎస్ఐ గారేనా? ఏంట్రా ఏంటంటారేంటండి? మీరు ఎస్ఐ గారేనా? ఇది పట్టుకోరా. ఏంటండి బాబు ఇట్ట కొల్లబడుతున్నారా? లేకపోతే నెత్తి మీద టోపీ, చేతిలో లాఠీ, పక్కన జీపు, ఇంత పెద్ద పర్సనాలిటీ పట్టుకుని ఎస్ఐ నడుతావరా? ఇప్పుడు నేను అడవిరామునేనా? ఇందాక నీ పేరేంటి? అడవిరాముడు. మరి ఇంతలోకి మారిపోద్దా? ఇదేంటండి బాబు, నా పేరు కూడా దాన్ని కొల్లబడుతున్నారా? అసలు నీ పేరు అడవి రావుడు, సర్కస్ రావుడు, దొంగ రావుడు నాకెలా తెలుసురా? నువ్వు నా బామర్తివా?
మనిషి కొయ్యరాలు వస్తుంది ఆవిడ మనిషా కొయ్యాల కాంచన బాల పట్టుకొని మనిషా కొయ్యాలంటావరా మనిషా కొయ్యాలంటావా అయ్యో అలా అయ్యో చూడండి అబ్బాయి గారు అరవిరాముడు నువ్వా మేడం వీడు మీకు తెలుసా బాగా తెలుసు మొన్న నా పర్స్ కొట్టేసి పారిపోయాడు యాదవ నేను మీ పరుసు కొట్టేశానా ఇదేంటంటే ఆ రాంపండు సత్తిపండు కడుతున్నాడు చితకబాది ఇచ్చేస్తా ఉంటే పారిపోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాడు వస్తే ఈ ఎస్ఐ గారు ఏమో చితకబాదారు తెలిసిన వాళ్ళు కదా అని మిమ్మల్ని పిలిస్తే పరుసు దొంగతలు అంటగచ్చినా ఇంకా ఇరికిచ్చేస్తారంటే రాంపండు సత్తిపండా వాళ్ళెవరు రాంపండు సత్తిపండు ఎవరా ఇంకా నేను ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు నేను పారిపోతున్నా ఎస్ఐ గారు ఆ దొంగ విధంగా పారిపోతుంటే చూస్తూ ఊరుకుంటారు వాడెక్కడికి పోతాడమ్మా సప్త జిల్లాల్లో వాడు ఎక్కడున్నా సరే ఈ జిల్లా తీసుకొచ్చి నా సెల్లో పెట్టి పిచ్చ కొట్టుడు కొడతాను బైదివే నా షాక్ ట్రీట్మెంట్ తర్వాత ఆ అప్పలకొండ ఎలా ఉన్నాడు అప్పలకొండ ఆడెవడు నువ్వు ఎక్కారా ఏ రాంపండు సత్తిపండు రండి బయటికి వాళ్ళు రారు ఎందుకు రారు ఇంట్లో లేరు గనక ఓహో అయితే నేను వెళ్ళి గుడి మెట్ల మీద పడుకొని ఉంటాను వాళ్ళ ఇంటికి రాగానే వెంటనే వచ్చినట్టు కలుసుకోమని చెప్పు యా వాళ్ళ అసలు పేర్లు బయట పెట్టే ఈ ఆధారాన్ని చూపించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేద్దామని హాయ్ బాబోయ్ నువ్వు కొంప ముంచేసేలా ఉన్నావు కదా బాబు ఈ చైన్ తీసుకుని అది ఇచ్చేయి ఈ కాగితానికి అంత ఖరీదైన గొలుసిస్తున్నట్టుందంటే ఇందులో చాలా విషయం ఉందన్నమాట నేనేమన్నా ఆగరా ఆగు అయ్యో ఒరేయ్ ఒరేయ్ ఆగరా నేను ఆగను ఆగమంటుంటే నేను ఆగను ఆగు ఏయ్ నేను ఆగను నమస్కారం సార్ నమస్తే సమయానికి ఆపద బంధంలో వచ్చారు సారీ అమ్మాయి లేకపోతే నా చైన్ తీసుకుని పారిపోతున్నాడు బేట నేను నీ చైన్ తీసుకొని పారిపోతున్నాడా చూపించు 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 సార్ చూసారా చూసారా తన చేతిలోనే పెట్టుకొని నేను కొట్టేసి పారిపోతున్నా అబద్ధాలు చెప్తుంది ఎరా ఆ అమ్మాయి మెళ్ళలో గొలుసు కొట్టేసి ఆ అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగవయ్యావా నువ్వు మొన్న పర్సు ఇవాళ గొలుసు ఎరా దుడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా చేశాను సార్ మన ఈకల గుడికి బాగా మేతెట్టావా ఈకల కొడుకు మేతెట్టాను అది వేసిన రట్లు ఉడిచాను మీ బట్టలు కూడా ఉతికొస్తున్నాను సార్ వెరీ గుడ్ ఇంక చేయాల్సిన పనులు ఏం లేవా ఏం లేవు సార్ ఏమీ లేవా అయితే తోడబెట్టు అసలు నేనేం తప్పు చేసినా నాకు ఈ శిక్ష సార్ ఆ. పట్టుకున్న పెళ్ళం కూడా నేను పని లేదు అవును సార్ మీరు పెళ్లి చేసుకోవచ్చుగా పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయిందిరా అయితే అవుతున్నా లేచిపోయిందా సార్ నార్మల్ మా ఆవిడ మహాపతివ్రత అమ్మో. నర్సాపురంలో డ్రిల్ టీచర్ ఇదేం కర్మ సార్ ఆ. ఆవిడ ఇక్కడికో మీరు అక్కడికో ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా ఒరే నేనంత తెలివి తక్కువ వేద్దామని అనుకున్నావురా మొదట్లో మా ఆవిడ ఇక్కడ ఉండేదిరా నేను అక్కడ ఉండేవాడిని ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్ అప్లై చేశాం కర్మగాలి ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా ఆ దెబ్బతో నేను ఇక్కడికి అది అక్కడికి ఏమండి ఏమండి ఏంటి ఈ పిచ్చి పనులు ఏది పాలేకపోతే నన్నేం చేయమంటావే ఈడొకడు నీకు విషయం చెప్తా నేను ఆగాగు ఆరుకొట్టే దెబ్బలు తట్టుకోవాలంటే ఒళ్ళు గట్టిపడాలి ఇప్పుడిప్పుడే గట్టిపడతా ఉంది ఈరదాసు జైలు నుంచి తప్పించుకున్నాడట ఎప్పుడు నిన్న ఈ మొక్క చెప్పడానికి నా యాయం ఆపెత్తావా ఆడెప్పుడో తప్పించుకున్నాడు కదే మళ్ళీ నిన్న తప్పించుకోవడం ఏంటి నేను అనటం కాదు పేపర్లో వేశారు గుట్టు చప్పుడు కాకుండా ఆ బుడంకా ఎస్ఏ గారిని పట్టరా ఈ పీడ ఇరగడైపోతుంది ఆ? ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఎస్ఐ భయంకర్ గారు మీకు వార్త తట్టుకొచ్చానండి అబ్బా పేపర్ తీయండి నువ్వా రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పనట్టు ఇక్కడ కూడా దాపించాలా రాజస్థాన్ లో చెవిటి మిషన్లు దొరుకుతాయా నల్లమందు సందులో జరిగిన అవమానం చాలు నల్ల మందు సందనుకుని ఏ మెరకేదో ఎక్కేసి ఉంటావు ఎస్ఐ గారు ఎక్కడా నేను చెప్పను ఏ చెప్పానుగా నల్లమందు సందులో జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నువ్వు ఆ నల్ల మందు సందు వదలవా ఏంటయ్యా ఏంటి మీ గొడవ ఎస్ఐ గారు మిమ్మల్ని స్టేషన్ నుంచి లేపవతల పారేస్తా నన్ను లేపుతావా ఇట్రా రారా నన్ను లేపేస్తావా అబ్బా ఎన్నాళ్ళు చెత్త స్టేషన్ లో ఉంటానండి మిమ్మల్ని లేపవతల పారేస్తాను అంటే టెస్టింగ్ చేస్తాను
జైల్లోంచి తప్పించుకున్న కోరమేసం వీరదాస్ గారిని మీకు అప్పగిస్తా. వీడు నీకెట్లా తెలుసు? ఎలా తెలిసంటారేటంటే ఆ కోరమేసం వీరదాస్ గారు ఉండేది మంటోనే. కొట్టేద్దామని. ఆనందం ఆనందం, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది. కాపాడు సార్, వీళ్ళింట్లో ఉన్నది కోరమేసం వీరదాస్ కాదు, చిక్కాల బొచ్చయ్య కొడుకు చిక్కాల రాంపండు గాడు. ఇలా రారా. వచ్చాను సార్. ఆ చీపురిటి ఎందుకు సార్? కొడతారా సార్? నీ అమ్మ కడుపుల బాడ, మీకు నేను ఏం చేశాను రా? ఆ ఏరుదాసన్ రాంపండు అని చెప్పి నాకు వచ్చిన ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తారా? పోలీస్! ఏప్రిల్, మే, జూన్. నీ పేరేంటి బాబు? కోరమీసం ఈరదాసు. చైతి చైతి ఏరా, 9 మర్డర్లు చేసింది చాలక జైలు నుంచి తప్పించుకుంటావురా? పోనీ తప్పించుకున్నావు అనుకో, గజీతగాడు కుళ్ళుగుంటలో పడ్డట్టు నా చేతిలో చిక్కావేంట్రా? అంటే మీరు కుళ్ళుకుంటా సార్? సార్, నా టైం బ్యాడే ఈరదాస్ పాత్ర వేయాల్సి వచ్చింది కానీ నా అసలు పేరు రాంపండు సార్. నిజం సార్. ఛా, నా చెవిలో పూలు పెట్టరా. పూలు. ఓకే, ఫోన్ అక్కడ ఉంది. మాకు తెలుసు, ఫోన్లో చెప్తా. సార్ నమస్కారం సార్, నమస్కారం సార్, నమస్కారం సార్. నువ్వు పక్కడా నువ్వు. సార్ మిమ్మల్ని కాదు సార్, అయ్యి బాబా మిమ్మల్ని కాదు సార్, మిమ్మల్ని కాదు సార్. సార్ వాడు ఇక్కడే ఉన్నారు సార్, నా దగ్గర ఉన్నారు సార్, పట్టుకున్నారు సార్. సార్ ప్రమోషన్ నాకే ఇవ్వాలి సార్. అది కాదయ్యా బాబు, వాడితో పాటు ఇంకొకటి పారిపోయాడు. వాడితో పాటు ఇంకొకడు పారిపోయాడా? సార్ 1 minute లో వాడిని తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను సార్, మీరు బయలుదేరి వచ్చేయండి సార్. సార్, వాడు వీరదాసు కాదు, రాంపండు. నేను వాడి తమ్ముడు సత్తిపండునన్నమాట. ఆహా, నువ్వెన్ని మర్డర్లు చేసావు నాన్న? మర్డర్సా అంటే? హత్యలు రా. హత్యలు నేనెందుకు చేస్తాను సార్? మరి నేను చేస్తానా? ఎందుకండి ఆయన కొట్టారు? పడేయరా. ఏంట్రా నీకు చెప్పాలా? అసలే నేను మెంటల్ కేసును రా. అయ్యగారు అన్నీ కడిగేశానండి. రాముడు, వాడు మీకు తెలుసా? హ, ఈడు మాకు తెలియపోవడం ఏంటి? మా తాతల తరాల నుంచి తెలుసు. మా పేర్లేంటో చెప్పరా? చెప్పరా? రేయ్, చెప్పు. చెప్పరా? ఆగండి, చెప్పరా. ఒకసారి అసలు పేర్లు చెప్పేది అబ్బదేనాను. సార్, వీడి పేరు కొమరదాసు, ఆడి పేరు ఈరదాసు. రేయ్! దేనికి సర్టిఫికెట్ ఉన్నారు కదా, ఆగండి 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 అయ్యా. నిజం చెప్పినా తన్నే, అబద్ధం చెప్పినా తన్నే, అసలేం చెప్పకపోతే ఈడుదంతే. ఈ పనులన్నీ చేసుకుంటే ఇంకా ఇక్కడ ఎంతకాల బతకాలరానే అబ్బా. నాతో పెట్టుకోవద్దురా రే, చిత్తడిపోతాయి. నేను చాలా స్ట్రిక్ట్ రే. చాలా కాలానికి మంచి పని చేసావురా. సార్, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్. ఒక చిన్న మాట. కరెక్టే. ఇన్నాళ్ళు మనం ఇద్దరమే కాబట్టి ఒక సెల్లో ఎలాగో సర్దుకున్నాం. అవును. ఇప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు, మరి మన నలుగురికి ఇరుకు అవుద్ది కదా సార్? ఓకే ఓకే ఓకే. సత్యచిత్ర వారి అడవి రాముడు, నువ్వు వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. అయ్యా వెళ్ళరా. ఏయ్. నా వెనకాల తిరుగుతూ నాకే గోతులు తీస్తావురా? 9 మర్డర్లు చేశా, 10వ మర్డర్ నువ్వవకు, నరికేస్తా. నా పేరు తెలుసు కదా, వీరదాసు. కోరమీసం వీరదాసు. అసలు ఈరదాసు ఏడన్నమాట. ఇద్దరిని పట్టుకున్నందుకు మనకి డబుల్ ప్రమోషన్ అన్నమాట. ఒరేయ్, చెప్పరా, మనం ఆంధ్ర బ్యాంక్ లో దోచిన డబ్బు ఎక్కడ పెట్టావురా? ఆ డబ్బా కర్ణాటక బ్యాంక్ లో దాచాను. రేయ్, అసలే వాళ్ళతో ఆల్మట్టి కూడా చస్తుంటే అక్కడెందుకు దాచావు? ఆల్మట్ అంటే ఎన్నెన్నో కోట్లు, మనదెంత 3 కోట్లేగా. అమౌంట్ లీక్ చేయొద్దు. ఆ ఎస్ఐ గారు విన్నారంటే ఆయనకు 1 కోటి దొబ్బెట్టాలి. ఈ రోజు నుంచి నేను ఎస్ఐ కాదు, ఎస్పీ భయంకర్ బ్రాకెట్ లో కోటీశ్వరుడు. మీకు ఇక్కడ మనరా, వెళ్ళండి వెళ్ళండి.
ఏంట్రా ఆంధ్ర బ్యాంకు 3 కోట్లు, కర్ణాటక బ్యాంక్ కదా? అది మీకెలా వినబడిపోయింది? అక్కడికి మేము గట్టిగానే మాట్లాడుకున్నామే. రేయ్, ఓయ్ ఇది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ తడ బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ పేరు చేస్తే ఎవరికైనా తడతడ. మర్యాద తలుపుతేయండి. గొళ్ళెం బయటే ఉంది, తీసుకో. ఓకే. పిచ్చి దాసులారా, ఇప్పటికిప్పుడు నేను ఒక స్కీమ్ తయారు చేశా. 6 నెలలు జైలు శిక్ష పడుతుందన్న మీకు 14 ఏళ్లు పొడిగించా. 6 నెలల మా జైలు శిక్షని 14 ఏళ్లు పొడిగించావా? ఇది అన్యాయం, మేము ఒప్పుకోం. పిచ్చి సన్నాసులారా, ఈ మెగా మేధావి మాట వినండిరా. మనం 3 కోట్లు తీసుకెళ్లి ఈవీవి సత్యనారాయణకి ఇచ్చామనుకో, అతడు సినిమాల మీద సినిమాలు తీసి కనీసం 22 కోట్లు చేస్తాడు. 20 కోట్లు నేను ఉంచుకుంటా, 2 కోట్లు మీకు ఇస్తా. అప్పుడు కూడా మీరు ఇచ్చే 2 కోట్లేనా? పోని తీసుకొని ఆ. అయితే నువ్వు ఆ పని మీద ఉండు, మేళ్ళొస్తాం. ఎక్కడికి వెళ్తారు? ఓరి నా పిచ్చి మెగా మేధావి, ఇప్పుడు నువ్వెక్కడున్నావో చూసుకోరా. ఒరేయ్, ఒరేయ్ దాసులు, దాసులు. నమస్కారం. పాపం మీ ఎస్ఐ గారిని ఎవరో గదిలో పెట్టి తాళం వేశారు. ఇదిగో తాళం. మనమే వస్తున్నా. చక్కి, 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 చక్కి. ఒరేయ్, ఒరేయ్, వాళ్ళలో పారిపోతుంటే వదిలేస్తాడంట్రా. పారిపోతే వదిలేస్తామంటే వాళ్ళు నడిచి వెళ్తున్నారా? ఓరి అన్నయ్యో, నన్ను కూడా కలుపుకొని పరిగెట్టురోయ్. వచ్చేస్తున్నాడు రోయ్. లగెత్తు. రండ్రా, రండి. ఊట్లో కొడతాను. ఒరేయ్ తమ్ముడు, నువ్వెక్కడ ఆకుండా పరిగెట్టు. అలాగే అన్నయ్య. పట్టేశా, 3 కోట్లు కొట్టేశా. అబ్బా భలే పట్టేసండి. ఆ. కానీ ఆ 3 కోట్లు మీ చేతికి రావాలంటే ముందు ఆడిని అట్టుకోవాలి. వాడిని పట్టుకోవాలా? నేను వాడిని పట్టుకొచ్చేస్తాను. నువ్వు ఈ లోపు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే నేను ఉండే. ఎక్కడికి వెళ్తానండి? ఓకే? నేను ఇక్కడే ఉంటాను. ముందు ఆడిని పట్టుకోండి. ఇదిగో, నువ్వు పారిపోకూడదు సుమా. ఆహా. కొట్టే. ఒట్టు. ఒరేయ్, follow me. రేయ్, ఆగరే రేయ్. నేను ఆగండి రోయ్. ఆగరే. ఆగండి రోయ్. ఆగరే. ఆగండి రోయ్. ఆగరే. ఆగరే. ఆగను. బాబు, దొరకరా నీకు పుణ్యం ఉంటుంది. నాకు ప్రమోషన్ వస్తే చాలరా. 10 కోట్లు కాదురా, నీకు 20 కోట్లు ఇస్తాను రే. ఆహా, నన్ను ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఇరికిద్దామనా? ఆయ్, నీకు ప్రమోషన్ వద్దు, నాకు డబ్బు వద్దు. ఎంతక్క ఇలాగే పరిగెడుతూనే ఉంటావు. ఏ రేయ్, చంపేస్తాను నిన్ను. దొరుకు. నీకు దొరకనంటే దొరకను. దొరకండి రో. ఎలాగమ్మా? ఏడీడు ఇక్కడ దాకా వచ్చి ఎటు పారిపోయాడు? అటు పారిపోయాడు. ఎటు? అటు అటు అటంటే? ఇటేరా. ఓహో, ఇటా. ఎక్కడిది వాయిస్? వాడి వాయిస్ లాగే ఉందే. రైట్ సైడ్ వెళ్ళాడా నాయన? వెళ్తాడ్రా, వెళ్తాడ్రా రే. అయ్యో, భూకంపం, పబ్లిక్ మొత్తం పరేషాన్లు ఉన్నా నువ్వు పెట్టాయి. దేశ్ కి నేత యాద్గిరన్న గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. లేకండి. ఏంటి వినాయక చవితి చందాలు గుర్తుకుంటే ఇంత బిల్డప్ 10 రూపాయలు ఇమ్మంటారా? ఎవరనుకున్నావు బే? యాద్గిరన్న 1995లో మషీరాబాద్ మాజీ కార్పొరేటర్. 1996లో గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ ప్రెసిడెంట్. 1997 హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్టీ. 1999 లో ఏంటో చెప్పండి బాబు. మర్డర్ చేసిండు. మర్డరా? అవు, మేకను మర్డర్ చేసిండు. మేకనే. అబ్బే అవలే మర్డర్ చేయాలి, బలిచ్చిన అరెస్ట్ చేసిండ్రు. నమస్తే శివాజన్న. జబర్దస్త్ లాయర్ అని చెప్పి జంతు బలి కేసు తీసుకొచ్చినా. మొన్న ఆ పార్టీ ఎంపీతో కలిసి వచ్చావు కదయ్యా, అప్పుడే పార్టీ మార్చేసావా? ఆడు నేను అన్నదమ్ములం. ఆడు ఆ పార్టీలో ఉంటాడు, మనం ఈ పార్టీలో ఉంటాం. సెంటర్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ జెండా మన ఇంటి పైన ఎగరాలి. కేసు ఒప్పుకుంటావా? కేసు ఒప్పుకుంటాడులే. ఆయన అడిగినంత సొమ్ము ఇవ్వగలవా? క్యా సమझे रे तू? లే 500 కాగితాలు నీకు, 5 రూపాయల బిల్ల నీకు. కేసు ఒప్పుకుని ఏం నాయనా బనీని మీద బనీని వేస్తున్నావు? ఢిల్లీలో గంతగనం చలిగి ఉంటదా? చలికి కాదు కొడుక, సేఫ్టీకి. పోయేది పార్లమెంట్ కదా. మంచి పని చేసినావు నాయనా. నెత్తికి హెల్మెట్ కూడా పెట్టుకో. ఇవాళ రేపు చట్టసభల తన్నుడు గుద్దుడు ఎక్కువైపోయింది. అవురా, టీవీలో కూడా చూపిస్తున్నారు. అరే ఓ పాండు, వస్తున్నానా? ఇది ఇప్పుడు తిను. ఇది ఫ్లైట్ లో తిను. ఇది ఫ్లైట్ దిగి కార్ ఎక్కగా నమ్ములు చురు చేయి. మరి పార్లమెంట్ లో తినవా నాయనా? పార్లమెంట్ లా పాన్ తినం కొడుక, పానాలు తింటాం. ఈ స్పీకర్
కార్ రెడీ చేయపోబే. మన పెళ్లి విషయం అయ్యగారితో కారులో వెళ్ళేప్పుడు చెప్తాను. అరే బాబ్జీ, అయ్యగారు రెడీ అయినట్టున్నారు, త్వరగా వచ్చేస్తాను. భోజనం చేసి పెట్టి. ఏమిరా ఇంత లేటు? కొత్త పని మనిషికి అన్ని విషయాలు చెప్పొస్తున్నానండి. దిగినాక ఫోన్ కొడతా. బ్యాక్ నుంచి కూడా మస్తుగున్నావు. ఎవరు నువ్వు? బాబ్జీ మరదలండి. నువ్వెప్పుడూ బాబ్జీతో కాన్ రాలేదే. మా దేవురు కాదండి, మా అమ్మా నాన్న నేను లగ్నాలు పెట్టుకోవడానికి ఈ ఊరొచ్చాం. ఓహో, బాబ్జీ గాంతో నీ పెండ్లన్నమాట. అవునండి, మీ వంట మనిషి మానేసింది కదా, మీతో చెప్పి పని కుదురుస్తానురా అని మా బావ చెప్తే వచ్చాను. కాఫీ కలపమంటారా? మ్మ్హ్మ్. మరేం తీసుకుంటారు? నేనేమడిగితే అది ఇస్తావా? హలో, డిఎస్పీ చంద్రకాంత్ హియర్. అయ్యగారు, నేను బాబ్జీని మాట్లాడుతున్నాను. మళ్ళీ ఎంపీ గారు అబ్బాయి చంపేశాడండి. నువ్వేం భయపడదు, నేను వస్తున్నా. రాములమ్మ, నీ కొడుకు ఎంపీ నర్సింగ్ ఇంటర్గా పనిచేస్తోంది. అవునయ్యా, ఏం జరిగింది బాబు? ఏడుకొండల స్వామి, వెంకటేశ్వర స్వామి, గోవింద, నారాయణ, పద్మనాభ, జలజనాయన, వైకుంఠవాస, ఆపద్బాంధవ, అనాథరక్షక, గోవింద 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 గోవింద. అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఒంటి మీద వస్త్రం లేదు, మట్టిలో కలిసిపోయేటప్పుడు ఒళ్ళే ఉండదు. ఈ నిజం తెలిసి పాపిష్టి జన్మనిత్తాం కాబట్టి కక్కుర్తి. కొందరికి డబ్బు కక్కుర్తి, కొందరికి పదవి కక్కుర్తి. ఫైనల్ గా మానవుడికి నా సుఖం హై, నా శాంతి హై, నా సుఖం హై, నా శాంతి హై. వెంకటరమణ, ఈ సంగతి మనుషులందరికీ తెలిసిన డబ్బు సంపాదించడానికి నలజ్జా హై, నసిగ్గు హై, నలజ్జా హై, నసిగ్గు హై. ఎందుకురా కొన్ని మాటలే రిపీట్ చేస్తున్నావు? జీవం అంతా ఈ మాటల్లోనే ఉంది జూనియర్, అందుకే నెమరేసుకుని జీర్ణం చేసుకుంటున్నాను. స్కూల్లో సీనియర్వి కదా అని చనువిచ్చ సంకెక్కు మోస్తా, తలకెక్కావనుకో తోస్తా. అవును, అక్కేదిరా స్కూల్కి వెళ్ళింది. ఓ, ట్రైన్లో ఎవరైనా వచ్చారా? ఎంపీ నర్సింగ్ అంట కూర్చున్నాడు. ఎంపీ నరసింగ, ఒరే సన్నాసి, అది పెద్ద సౌండ్ పార్టీరా. పద పద పద. నమస్తే నరసింగ, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది, మొన్ననేగా ఎంపీ అయ్యాడు. రిగ్గింగ్ చేసి ఎలక్షన్ అన్నికని ఎవడో పిటిషన్ పెట్టుంటాడు, అందుకని మన ఇంట్లో బాదం పెట్టాడు. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? బిస్కీ తాగుతాడు. ఏంటి పొద్దునేనా? మధ్యాహ్నం కూడా గదే తాగుతాడు బై. అంటే రాత్రి మౌళ్ళు ఇదే పని మీద ఉంటాడా? అసలు ఇది ఎవడు? ఏమనుకోవద్దన్నా, కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతుంటాడు. స్కూల్లో నా సీనియర్. అచ్చా, అరే మాదిరా, ఇగో తాంబూలమే పెట్టిస్తున్నా, 2 లక్షల రూపాయలు అడ్వాన్స్. ఏమిటి కేసు? నా కొడుకు ఒక పోరి మీద మోజుబడి రేప్ చేసి అరెస్ట్ అయ్యిండు. ఇదే ఫస్ట్ టైమా? లే, బీపీ పెరిగి మర్డర్ చేసి అరెస్ట్ అయ్యాడు, అది ఫస్ట్ టైం. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. మిస్టర్ శివాజీ, ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ రికార్డ్ అయింది. ముద్దాయిని మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి. ఏమిటి, కేసు గెలిపించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారా? లేదు మిస్టర్ జస్టిస్, లాయర్ గా నన్నెందుకు పుట్టించావురా భగవంతుడా అని ఘోషిస్తున్నా. అంత కష్టం ఏమొచ్చిందయ్యా నీకు? ఏం చేయమంటారు మిస్టర్ జస్టిస్? ముద్దాయి స్థానంలో సాక్షిని, సాక్షి స్థానంలో ముద్దాయిని చూసి తమిళనాడులో మా సోదర లాయర్స్ లా నేను నల్లకోటు చించి నిరసన ప్రకటిద్దామనుకున్నాను. కానీ ఆ ధర్మదేవత శపిస్తుందని భయపడి విరమించుకుంటున్నాను. కేసు కంటే ఉపోద్ఘాతం ఎక్కువ చెప్తున్నారు. దైవ ప్రార్థనలోని అంతరార్థం హత్య శ్రీనాథ్ చెయ్యలేదు, బాబ్జీ చేశాడనా? ఎస్ మిస్టర్ జస్టిస్. అబద్ధం, నాకేమి తెలీదు. నేను ఎయిర్పోర్ట్ లో పెద్దయ్య గారిని దింపొచ్చేసరికి నా మళ్ళీ చిన్నయ్య గారు మానభంగం చేసి హత్య చేశారు సార్. హలో డ్రైవర్ సాబ్, స్లో. అందుకనే ఒంట్లో బాగుండలేదని చెప్పి ఎంపీ గారిని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళడానికి పాండును పంపించి మళ్ళీ మీద నీకు ఆవేశావు. ఆ రోజు ఏం జరిగిందో తమరే చెబుతారా, లేక వారితో చెప్పించారా? నువ్వు చెప్పలేవు. శ్రీనాథ్, నువ్వు చెప్పు. మళ్ళీ నేను మొదటి చూపులోనే ప్రేమించుకున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను. మీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతానన్నావు, మాట్లాడావా? మా నాయన వద్దంటాడేమోనని భయం ఉంది. నేను ఒక ఐడియా చెప్పనా?
ఏందది? పెళ్లి కాకుండానే మన ఇద్దరం సంసారం చేద్దామా? ఆహా, ఏం ఐడియా చెప్పిను. గా తర్వాత నీ కడుపోయిందని నాటకం ఆడతాం. పార్లమెంట్ లో మా నాయన పరువు పోతుందని మన పెళ్లి చేస్తాడు. సూపర్ ఐడియా. వద్దు 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 అని ఎంత అరుస్తున్నా నా మల్లిని సార్ పొడిచి చంపేశాడు సార్. పొడిచి చంపేశాడు సార్. అయ్యా ఇదంతా కట్టు కదా. మీరు చెప్పదలుచుకున్నది బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం అమ్మా. నిరుపేద లక్ష్మిలాగా కళకళలాడిపోతోంది మొహం. ఇతను నీకేమవుతాడు? నా కొడుకయ్యా. ఓహో, తమరి భర్త గారు ఎక్కడున్నారు? మొహాన ఇంత బొట్టుంది, మెడలో తాడి బొట్టుంది. అడగకూడని ప్రశ్న అడిగినట్లు ఫేస్ అలా పెట్టే వింటమ్మా. కోర్టులో నమౌనో హై నసిగ్గు హై, రెండు కుదరవు హై. చెప్పమ్మా. లేరు. పోయారా? మిస్టర్ శివాజీ, ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. మిస్టర్ జస్టిస్, డీఎస్పీ గారి దగ్గర ఈవిడ కంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుంది. వారిని బోన్లోకి ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. ఆమె భర్త ఏమయ్యారు? వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ వార్త మీకెలా తెలుసు? అతను మా దగ్గర డ్రైవరు. అతను వేరే అమ్మాయి మోజులో పడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే రాములమ్మ బిడ్డతో పాటు మా ఇంట్లోనే వంట మనిషిగా ఉండిపోయింది. అసలు మిమ్మల్ని ఆవిడ్ని అనుమానించి అతడు వెళ్ళిపోలేదు కదా. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మైండ్ యువర్ లాంగ్వేజ్. మిస్టర్ డిఎస్పీ, ఆమెతో మీకు సంబంధం ఉందా అని అడగలేదు. అనుమానించి వెళ్ళిపోలేదు కదా అన్నాను. ఇందులో బూతు లేదు, తాను భూతి ఉంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వంట మనిషిగా, ఇంటి మనిషిగా, ఐ అబ్జెక్ట్ దిస్. పోనీ ఇంటిలో పనిచేసే మనిషిగా ఉంచుకోవడం ఏమిటి? పోనీ పెట్టుకున్నారు. పెట్టుకోవడం ఏమిటి? ఏదో ఒకటి మీరు చెప్పండి. అపాయింట్ చేసుకున్నాను. తెలుగులో చెప్పండి. ఉద్యోగం ఇచ్చాను. ఆ తర్వాత చదివించారు. చదివించాను, డ్రైవింగ్ నేర్పించాను, లైసెన్స్ ఇప్పించాను. ఐ డిడ్ దిస్ అవుట్ ఆఫ్ సింపతి. అదే సింపతితో కేసు నుంచి తొలగించారు. No. ఎస్ మిస్టర్ జస్టిస్, తననే నమ్ముకున్న రాములమ్మ కన్నీరు తొడవడం కోసం హత్య చేసిన బాబ్జీని వదిలేసి శ్రీనాథ్ని అరెస్ట్ చేయడం అన్యాయం కనుక ముద్దాయి శ్రీనాథ్ని నిర్దోషిగా పేర్కొంటూ తననే నమ్ముకున్న అమ్మాయి మరొకరితో కలిసి చూడకూడని పరిస్థితుల్లో కనిపించేసరికి ఆవేశానికి లోనై మల్లిని చంపిన బాబ్జీకి తగిన శిక్ష విధించవలసిందిగా వచ్చి వారిని కోరుతున్నారు. డిఫెన్స్ వారి వాదన ప్రకారం జరిగింది మానభంగం కాదని, హతురాలి ఇష్టంతోనే వారిద్దరూ ఒకటయ్యారని న్యాయస్థానం నమ్ముతోంది. లభించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆవేశంతో బాబ్జీయే ఈ హత్య చేశాడని నమ్మి ఐపీసీ 304 సెక్షన్ ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. జూనియర్, ఎన్నో కేసులు అన్యాయంగా గెలిచి ఇంత డబ్బు సంపాదిస్తున్నావు కదా, నువ్వు ఈ పాపానికి పరిహారంగా తప్పకుండా నరకానికి వెళ్తావు తెలుసా? రే, సంపాదించుకున్న పుణ్యం కూడా మనిషిని ఒక్కొక్కసారి అదుపులేదురా. నమ్మటం లేదు కదూ. ఓ చిన్న స్టోరీ చెప్పనా? సర్వవేదాలు చదివిన ఓ పండితుడు ఓ రోజు నదిలో పడవ ప్రయాణం చేస్తూ పడవ నడిపేవాడిని అల్పుడుగా భావించి, నువ్వు వేదాలు చదివేవట్రా అన్నాడంట. చదవలేదు స్వామి అన్నాడట. నీ పావు జీవితం వ్యర్థమైనట్లేని మందలిస్తూ, కనీసం భారత భాగవత రామాయణన్నా చదివేవట్రా అన్నాడు. అది చదవలేదు స్వామి అన్నాడు. ఓరి అక్కుపక్షి, నీ సగం జీవితం వ్యర్థమైంది అన్నాడు. అంతలో నీటి ప్రవాహం పెరిగి ఆ తాగిడికి ఆ పడవ అటు ఇటు ఊగుతుంది. ప్రమాదం ఊహించిన పడవవాడు, వేదాలు చదివిన సామే తమరికి ఈతొచ్చా అన్నాట. నాకు రాదురా అన్నాడు పండితుడు. అయితే తమరి పూర్తి జీవితం వ్యర్థమైందని పడవవాడు నీటిలోకి దూకి అవతలి గట్టుకు ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. ఏదో పొరపాటున ఒక్క మాట అన్నందుకు కారులో తిప్పుతూ ఇన్ని దెబ్బలు కొట్టాలా మహాప్రభు? హాయ్. What a shot. అబ్బో! చాలా మందికి తెలియదు కాని పిఠాపురం, డబ్బు తీయకుండా అనుభవించే కాలక్షేపాలు చాలా ఉన్నాయిరా. రోజు ఇలాంటివి తగిలితే నా బోరు హై, నా ఖర్చు హై. నేను టెన్నిస్ ప్లేయర్ కదబ్బా. ఎవరు ఎక్కడ టెన్నిస్ ఆడుతున్నా నా కళ్ళు జిగిల్ జిగిల్ మరి ఆగిపోతాయి.
నిజంగా నువ్వు టెన్నిస్ చూస్తున్నావా మావయ్య? వీడి మీద కొట్టు. నువ్వేంటమ్మా ఇటు వచ్చావు? నువ్వు ఇక్కడ ఉన్నావని చూసి వచ్చా. ఈ రోజు మన ఇంట్లో బొమ్మల కొలు. ఈ బొమ్మల కొలులో పడి మర్చిపోకు. తొందరగా రా. నదారి హై నదోవహై. తప్పదు జూనియర్. హలో 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 జూనియర్, పాప బొమ్మల కొలు అంటే నువ్వు అందాల పోటీ తీసుకొచ్చావండి. పిఠాపురం అందాల పోటీలో నేను జడ్జినన్న సంగతి మర్చిపోయావా? అది ఎట్లా మర్చిపోతావు? డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసావు కదా. రేయ్, ఇప్పుడు నేను మిస్ ఆంధ్రగా సెలెక్ట్ చేయబోతున్న పాప దగ్గరికి నువ్వు రాయబారానికి వెళ్ళాలి. మేడం, హూ ఆర్ యు? ఐ మైసెల్ఫ్ పిఠాపురం. సో వాట్? అక్కడ నిలబడి ఉన్నాడే ఆయన ఇప్పుడు జరగబోయే అందాల పోటీకి చీఫ్ జడ్జ్. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మిస్ ఆంధ్రగా సెలెక్ట్ చేస్తాడు. కోఆపరేషన్ అంటే? ఏం లేదు మేడం, ఆయన అందమైన ఆడపిల్లని చూస్తే వస్తావా అని అడుగుతాడు. మీరు వస్తాను అన్నారనుకోండి, అందాల పోటీకి వచ్చాను కదా అని ఆ టైప్ మనిషిని అనుకుంటున్నారా? గెట్ అవుట్. గెట్ అవుట్ అన్నదే నీ ఆఖరి మాట అయితే నువ్వు మిస్ ఆంధ్ర అయి దాని నుంచి మిస్ ఇండియా అయి ఎయిర్ ఇండియాలో మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కి వెళ్ళాలనుకున్న నీ కలలు తీరవు. అసలు నిన్ను కాంపిటీషన్ లో పాల్గొనకుండా చేస్తాను. ఇంపాసిబుల్. ఆల్రెడీ నేను ఫైనల్స్ కి వచ్చాను. ఈ పిల్లకు నదారి హై, నగతి. ఓపెన్ ది డోర్. హెల్ప్ మీ.